బ్రేకింగ్ న్యూస్. సేలేరు కాలువ ఆధునీకరణ చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ రైతులు. ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి నియోజకవర్గ రైతాంగాన్ని కాపాడాలని కోరుతున్నారు. ఇక నియోజకవర్గంలోని రైతులను మొదట ఆదుకుని డిప్యూటీ సీఎంగా మిగిలిన నియోజకవర్గాల రైతులను పరామర్శించడాన్ని కోరుతున్నారు. కొన్ని పాలు కూడా పెడతాము ముందుగా చెప్తున్నాం. కింద మొలకేసేసి ఒక రైతుకి భరోసా ఇస్తాను, రైతుని రాజ్యం చేస్తానని చెప్పేసి గవర్నమెంట్ పొగడతలతో రైతులను ముంచుతుందండి. గతంలో గంటలు ఎంతో నెత్తు నూరు కొట్టుకున్నామండి రైతులంతా. ఆఫీసులకు తీసుకెళ్ళామండి, కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం. ఇది ఎంతకి కూడా మొరపెట్టినా కూడా పట్టించుకోలేదు గవర్నమెంట్ విషయంలో అయితే అండి పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించాలి. ఆయన నియోజకవర్గం కనుక ఆయన తక్షణమే రావాలి. ఇక్కడికి తక్షణమే వచ్చి నీ ఇల్లు చక్కబెట్టుకోండి. మీరు ముందు డిప్యూటీ సీఎం గారు, నేను ఒక ఓటర్గా కాకుండా రైతుగా చెప్తున్నాను మీకు, మీ ఇల్లు చక్కబెట్టుకుని ఉన్న ఇల్లు చక్కబెట్టండి. మీ రైతులను వాదార్చుకుని ఉన్న రైతులను వాదార్చండి. మీ నియోజకవర్గంలో రైతులు నష్టపోతున్నారు. రైతు లేకుండా పోతాడు, అన్నం పెట్టి కూడా ఉండడు. రైతు ఎలా నష్టపోతే ఈ సంవత్సరం ఎలక్షన్లో నేను పక్కా జనసేనకి ఓటేసాను. అయినా సరే నేను ఈ సంవత్సరం కురిసిన వర్షాలకైతేనో దేనికైతేనో మొత్తం నష్టపోయాను. నేను దగ్గర మా బాబాయ్ నేను 10 ఎకరాలు ఊడిసాం. 10 ఎకరాలు కూడా ఈ వరద ప్రవాహానికి నీట ములిగింది. ఈ ఏరియాలో మొత్తం 4 గంటలు ఉన్నాయి ప్రధానంగానే. అది ప్రతి సంవత్సరం కూడా కట్టేస్తున్నాయి. అక్కడికి వెళ్ళడానికి దారి లేకపోవడము, ఈ అధికారులు పట్టించుకోకపోవడము. కనీసం ఒక 3,000 క్యూసెక్కులు నీరు వదిలినా సరే ఈ భూములు ఎప్పుడూ మునిగిపోతున్నాయి. ఈసారి ములగడంతో ఇది 3వసారి. ఒకసారి పంటల మీద ఊడిసిన వెంటనే 15 రోజులకి మునిగిపోయింది. మళ్ళీ ఏదో ఊడ్చుకుని అన్నీ చేసినా సరే మళ్ళీ పంట ముఖానికి వచ్చిన తర్వాత ఈసారి కూడా మునిగిపోయి. అయినా సరే ఏ అధికారి కూడా ఇక్కడికి వచ్చి ఇసుక కానీ బత్తలు కానీ ఏమి ఇవ్వలేదు. ఏలేరుకు వచ్చిన వరదతో పిఠాపురం మండలం మాధవాపురం గ్రామంలో ఉన్న వజ్ర కాలువకు భారీగా గండ్లు పడ్డాయి. దీంతో వందల ఎకరాల మేర పంటలు నడుంలోతు వరకు నీట మునిగాయి. 6 కాలం శ్రమించి పండించిన పంటను కాపాడుకునేందుకు మాధవాపురం రైతులు సొంతంగా రంగంలోకి దిగారు. స్వయంగా గండ్లు పూడ్చుతున్నారు. ఈ క్రమంలోనే తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.